సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. సో ఇక్కడ చాలా మందికి డౌట్స్, స్వింగ్ వ్యాలిడేషన్ అంటే ఏంటి? స్వింగ్ వ్యాలిడేషన్ అంటే అసలు మనం ఇప్పుడు బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అండ్ క్యారెక్టర్ చేంజ్లో సార్ ఈ స్వింగ్ తీసుకోవాలా, ఈ స్వింగ్ తీసుకోవాలా, ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ స్వింగ్ తీసుకోవాలా, ఏ స్వింగ్ ఇంపార్టెంట్ అండ్ ఏ స్వింగ్ అనేది పవర్ఫుల్, అది తెలుసుకోవాలంటే మనకి ఒకటి ఫిబొనాచితోని మనం చేస్తామన్నమాట. ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను సార్. ఇప్పుడు ఈ స్వింగ్ ఉంది, ఈ స్వింగ్ కన్సిడర్ చేయాలా లేదా, ఈ స్వింగ్ కన్సిడర్ చేయాలా, ఇక్కడ చిన్న స్వింగ్ ఉంది, ఇది కన్సిడర్ చేయాలా, ఇది కన్సిడర్ చేయాలా, ఇట్లాంటివి ఉంటాయి అనమాట. సో స్వింగ్ కన్సిడరేషన్ అంటే ఆ స్వింగ్ పవర్ఫుల్లా కాదా, ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ స్వింగ్ పవర్ఫుల్లా కాదా అని ఎలా తెలుస్తుంది అంటే మీకు చెప్తాను చూడండి. సో దానికి ఒక సింపుల్ టెక్నిక్ యూజ్ చేస్తా. స్వింగ్ వ్యాలిడేషన్ అంటే ఏంటి అంటే అది కరెక్ట్ రీట్రేస్ అవుతానే స్వింగ్. చాలా మందికి తెలియదు, నేను చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఈ స్వింగ్ పర్ఫెక్ట్ అంటే ఈ స్వింగ్ లో బ్రేక్ అవుతే మనకి సెల్లింగ్ అనేది మార్కెట్లో రావచ్చు. ఎట్లా ఈ స్వింగ్ పవర్ఫుల్లా కాదని ఎలా అంటే సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఫిబొనాచి తీసుకోండి. ఫిబొనాచి తీసుకొని మీకు ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇదే కదా స్వింగ్, ఇక్కడ నుంచి ఈడు వరకు డ్రా చేయండి. ఓకే, సో డ్రా చేసి చూడండి, ఇక్కడ ఇదే కదా ఈ స్వింగ్, ఇది బ్రేక్అవుట్ అయిపోయింది. బ్రేక్అవుట్ అయ్యాక ఇదే స్వింగ్. సో ఇక్కడ చూడండి 50%, 0.5 ఉంది కదా, 0.5 రీట్రేస్మెంట్ వచ్చింది. సో ఈ స్వింగ్ మనం కన్సిడర్ చేస్తాము. అప్పుడు ఏం చేస్తాం, కన్సిడర్ చేయడం కాదు, అక్కడ ఒక లెవెల్ గీసుకోండి. ఓకే, ఇక్కడ ఒక లెవెల్ గీసుకోండి. ఎస్, దిస్ ఈస్ ద బెస్ట్ లెవెల్, ఎందుకంటే ఇక్కడ రీట్రేస్మెంట్ వచ్చింది కాబట్టి ఇది ఒక మంచి లెవెల్ కింద మీరు ట్రీట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ స్వింగ్ ఎక్కడ రావచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇదే కదా స్వింగ్. సో ఇక్కడ చూడండి, అంటే స్వింగ్ వ్యాలిడేషన్, ఇవి ఇట్లాంటి కాన్సెప్ట్స్ మీకు ఎవరు చెప్పరు, బట్ నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయిపోయింది, ఇది స్వింగ్. సో ఇక్కడ చూడండి, ఇది ఏ స్వింగ్ కూడా వ్యాలిడేట్ కాదు, ఏ స్వింగ్ కూడా మనకి వ్యాలిడేట్ కాదు. నెక్స్ట్ స్వింగ్ ఇంకా రాలేదు. ఎప్పుడు వ్యాలిడేట్ అవుతుంది నెక్స్ట్ స్వింగ్? ఇక్కడ ఎప్పుడైతే 0 లెవెల్ ఇక్కడికి వచ్చాక ఆ స్వింగ్ వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది అనమాట. అప్పటి వరకు ఇక ఈ స్వింగ్ కన్సిడరేషన్లో తీసుకోవద్దు. సో ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి, ఓకే సార్ స్వింగ్ వ్యాలిడేషన్ అంటే ఎవరికి తెలియదు అనమాట. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తారంటే వీటిని కూడా చిన్న చిన్న స్వింగ్స్ అనుకుంటారు. అప్పుడు అనుకోండి, ప్రాబ్లం ఏం చేస్తారు చెప్పాలా? మీరు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చూసారు కదా, అప్పుడు ప్రాబ్లం ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు నేను ఉన్నాను, ఇది స్వింగ్, ఎగ్జాంపుల్ ఇది గీసాను, ఇదంతా ఒక స్వింగ్. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇగోండి ఇది కూడా ఒక స్వింగ్ తీసుకుంటారు. ఈ స్వింగ్ తీసుకునేసరికి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది వ్యాలిడేట్ కాదు. అప్పుడు ఈ లో బ్రేక్ అవ్వగానే ట్రేడ్ తీసుకుంటారు, మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. సో అలా కాదు, ఏది ప్రాపర్ స్వింగ్, ఏది ప్రాపర్ సపోర్ట్ అనేది మీకు డెఫినెట్గా ఇలా నేర్చుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సరే ఇక్కడ ఉండి చూద్దాం. ఇప్పుడు ఇది ప్రాపర్ స్వింగా కాదా ఎలా తెలుస్తుంది అంటే మనం ఫిబొనాచికి వెళ్ళి ఇక్కడ నుంచి రీట్రేస్మెంట్ చేయండి. ఓకే, ఇక్కడ రీట్రేస్మెంట్ చేద్దాం చూడండి. ఓకే, ఇక్కడ ప్రాపర్ ఇక్కడ వెళ్ళింది రీట్రేస్మెంట్ అండ్ 0.5 ఆల్మోస్ట్ టచ్ అయింది. సో ఇది ఒక ప్రాపర్ స్వింగ్, ఇది ఒక ప్రాపర్ స్వింగ్. ఈ స్వింగ్లన్నీ కలిపితే మీకు ఏం రావాలి, సపోర్ట్ రెసిస్టెన్సెస్ రావాలి. సో ఇందాక చెప్పినట్టు మనకి మార్కెట్ ఇప్పటి వరకు అయితే ఈ లో బ్రేక్ అవ్వండి, డౌన్ ట్రెండ్ అయితే ఈ స్టాక్ వెళ్ళదు. ఇంకోటి, ఒకవేళ ఆ లో దాటితే మనకి ఇదిగోండి, ఓకే ఆ లో దాటితే ఈ లో. సో ఇవేవి కూడా నేను మధ్యలో స్వింగ్ కన్సిడర్ చెయ్యను. ఓకే, ఇవేవి కూడా మధ్యలో కన్సిడర్ చెయ్యను. ఈ స్వింగ్ చూడండి, ఇప్పుడు ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ నుంచి ఈ స్వింగ్ గీస్తేనే కదా మనకి ఇక్కడ తెలిసింది ఇది ప్రాపర్గా వచ్చిందా లేదా అనేది. ఓకే, అలా మనం ప్రాపర్గా చేసుకోవాలి. మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఇలాంటివి మీరు చేసుకోవాలి. బ్రేక్అవుట్ నుంచి ఇక్కడికి వచ్చాను, ఎగ్జాక్ట్ ఇక్కడ అంటే ఇక్కడ సపోర్ట్ ఉందని అర్థం. సో ఇలా మీరు ఐడెంటిఫికేషన్ అంటే సపోర్ట్స్ కూడా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ స్వింగ్లన్నీ ఈ కన్సిడరేషన్ కాదు, ఎందుకంటే ఇది ప్రాపర్ స్వింగ్, ఇక్కడ కన్సిడరేషన్ చేయను. ఎందుకంటే ఈ స్వింగ్ చూడండి, ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చి చూడండి, మీకు మళ్ళీ చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చూడండి, ఓకే, సో 0.5 రీట్రేస్మెంట్ ఇచ్చింది, అవునా? సో ఇక్కడ కూడా నేను ఈ 0.5 దగ్గర మనము క్లియర్గా తీసుకోవచ్చు. ఓకే, సో ఇదొక సపోర్ట్, సో 3 సపోర్ట్స్ మనం ఇలా తెలిసాయి. సో రేపు పొద్దున ఇది బ్రేక్ అవుట్ ఇక్కడికి వస్తుందా అనేది ఇది ఒక చిన్న కాన్సెప్ట్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ లో ఇది ఒక వన్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నేమ్ వచ్చేసి స్వింగ్ వ్యాలిడేషన్. ఓకే, స్వింగ్ కాన్సెప్ట్ నేమ్ వచ్చేసి స్వింగ్ వ్యాలిడేషన్. ఓకే, సో ఆ పర్టికులర్ స్వింగ్ వ్యాలిడా
కాదా అనేది నేను దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. బజాజ్ ఆటో ఇది ఎవ్వరు చెప్పరు ఇలాంటి స్వింగ్ వాలిడేషన్ కాదా అనేది ఎలా చెప్పరు. ఇవాళ బజాజ్ ఆటో మనం అనుకున్నట్టు ఇక్కడికి వచ్చేసింది, తీసుకోవచ్చు. ఓకే, రేపు పొద్దున కూడా బై చేయొచ్చు. ఆల్రెడీ పొజిషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో ఇప్పుడు చూడండి 30 మినిట్స్లో. ఓకే, ఇప్పుడు ప్రాపర్ ఈ స్వింగ్, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ స్వింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం లాంగ్ పొజిషన్ ఫిబ్ రిట్రేస్మెంట్ ఇదే కదా స్వింగ్. ఇక్కడ నుంచి నేను ఇక్కడ గీస్తాను, చూడండి ఎక్కడ కూడా స్వింగ్ వ్యాలిడే కాదు. ఓకే, ఈ స్వింగ్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్, ఇక్కడ నుంచి నేను ఇక్కడ గీస్తే ఇక్కడ ఎక్కడ కూడా ఇంకా పర్ఫెక్ట్ రిట్రేస్మెంట్ రాలేదు. సో ఇది బ్రేక్ అయితే తీసుకోవడం అలాంటి పనులు చేయొద్దు. ఇది వీడియో ఒక 2-3 టైమ్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేదంటే మీకు అర్థం కాదు. సో ఇక్కడ ఫస్ట్ బ్రేక్అవుట్ వచ్చింది కదా, చూపిస్తాను నేను. ఇంకా ప్రాపర్గా మీరు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కదా. ఓకే, ఈ బ్రేక్అవుట్ వచ్చింది. ఈ స్వింగ్ కరెక్టా కాదా అనేది తెలుసుకోవాలంటే సింపుల్గా ఫిబొనాచి పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఈ స్వింగ్ కరెక్టా కాదా అని ఎలా తెలుసుకోండి. ఇక్కడ స్వింగ్ ఉంది కదా, ఎస్ 0.5 ఇక్కడ కిందికి వచ్చింది. సో ఈ స్వింగ్ ని మనం కన్సిడర్ చేస్తాము. సో ఈ స్వింగ్ బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అవుతే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ స్టార్ట్ అయింది అనమాట. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ 30 మినిట్స్ లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇది బ్రేక్ చేసేసింది, ఇది మంచి బ్రేక్ చేసేసింది. నెక్స్ట్ స్వింగ్ ఏది, పవర్ఫుల్ స్వింగ్ ఏది, నెక్స్ట్ స్వింగ్ ఎక్కడ బ్రేక్ అవ్వాలి, ఇక్కడ బ్రేక్ అవ్వాలి. ఓకే, బ్రేక్ అయితే ఇంకా హ్యూజ్ మనకి సెల్లింగ్ అని వస్తుంది. సో ఇలా ప్రాపర్ స్వింగ్స్ ని ఎగ్జాంపుల్ ఇంకా రిలయన్స్ మీకు చూపిస్తాను. ఇంకొన్ని ఐడియా వచ్చారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లీన్ గా చెప్తాను చూడండి. ఓకే, చూడండి ఇప్పుడు ఈ స్వింగ్ ఉంది కదా, ఇది ప్రాపర్ స్వింగ్. సెల్లింగ్ లో చూద్దాం. సెల్లింగ్ లో అంటే ఏం చేస్తాం, ఫిబో పై నుంచి కింద గీస్తాం. ఇక్కడ సెల్లింగ్ ఎక్కడ చేయాలి మనం మార్కెట్ లో స్వింగ్, సెల్లింగ్ కూడా ఎలా చేయాలో కూడా మీ ఫిబొనాచిలో తెలిసిపోద్ది కదా. ఇప్పుడు రిలయన్స్ లో ఈ 0.5 వచ్చే వరకు ఇక్కడ సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇలా సెల్లింగ్ స్టార్ట్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్ మనకి ట్రెండ్ లైన్ కూడా అదే మ్యాచింగ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడో మనకి ఇక్కడ ఈ స్వింగ్ అనేది ఎప్పుడో బ్రేక్ అయిపోయింది, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ డిటర్మైన్ అండ్ రిలయన్స్ మళ్ళీ మీరు ఇక్కడ సెల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఒక వ్యాలిడ్ స్వింగా కాదా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వ్యాలిడ్ స్వింగా కాదా అని ఎలా తెలుసుకుంటాం మనము. సింపుల్ గా ఫిబ్ రిట్రేస్మెంట్కి వెళ్తాము, వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ రిట్రేస్మెంట్ చేయండి. ఓకే, చూడండి 0.5కి వచ్చింది కదా, 0.5కి ఎగ్జాక్ట్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఇది వ్యాలిడ్ స్వింగ్, అంటే ఇది బ్రేక్ అయితే దెర్ ఈజ్ ఏ షార్ప్ ఫాల్ అని మీకు ఇలా తెలుస్తుంది. సో చిన్న స్వింగ్స్ తీసుకోవద్దు, పెద్ద స్వింగ్స్ ఇలా 0.5 లెవెల్ దగ్గరకు వచ్చినవి మాత్రమే మీరు వాలిడేషన్ తీసుకోవాలి. సో ఇది అర్థమైంది అనుకుంటే, అర్థం కాకపోతే 2-3 సార్లు వెళ్ళి చూడండి. ఆ పర్టికులర్ స్వింగ్ ఏదైతే ఉందో చిన్న స్వింగ్లు తీసుకోవద్దు. ఈ స్వింగ్ ఇది వ్యాలిడే కాదు, ఇది వ్యాలిడ్, ఎందుకంటే ఇక్కడ 0.5% రిట్రేస్మెంట్ వచ్చింది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు సార్, దీంతో మనకి యూజ్ ఏముందంటే ఈ స్వింగ్ మీరు ఇంకా కౌంట్ చేయొద్దు. దిస్ స్వింగ్ ఇది పవర్ఫుల్ స్వింగ్. ఈ రెండిట్లో ఈ స్వింగ్ పవర్ఫుల్, ఈ స్వింగ్ ఇది పవర్ఫుల్ స్వింగ్. ఓకే, ఎందుకంటే మార్కెట్ రీట్రేస్మెంట్ అనేది ఇక్కడ వరకు వచ్చింది, ఇది కాదు. సో దీన్ని మీరు స్వింగ్ గా కన్సిడర్ చేయండి. ఇలాంటి చిన్న టిప్స్ తో మీకు తెలిసింది అనుకోండి, మీరు స్టాక్ మార్కెట్ ని లైక్ ఆడుకుంటారు. నేను చెప్తున్నా కదా, ఈ వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియో పెడతాను, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇంకా పెడతాను, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.